టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలాజీ వికలాంగుల పునరావాస పరిశోధన కేంద్రం బర్డ్ ఆసుపత్రిలో 1997వ సంవత్సరం నుంచి దీపావళి సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ 2019 నుంచి 24 సంవత్సరం వరకు దీపావళి వేడుకలు జరపడం నిలిచిపోయింది. తిరిగి ఈ సంవత్సరం నుంచి వైద్యులు సిబ్బంది కలిసి రోగులతో తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో దీపావళి సంబరాలు చేసుకున్నారు. ఇక్కడ ఉన్న చిన్నారులతో మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేషెంట్లలో దీపావళి పండుగ జరుపుకోలేకపోయామన్న బాధను పోగొట్టడం ఈ వేడుక ముఖ్యోద్దేశం. ముఖ్యంగా మన రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రోగులతో ఈ పండుగ చేసుకోవడం చాలా ఆనందదాయకం. మన రాష్ట్రంలోనే కాకుండా ఆసియా ఖండంలోని అతిపెద్ద హాస్పిటల్గా ఇది పేరుగాంచిన విషయం అందరికీ తెలిసిందే. మన రాష్ట్రంలోనే కాకుండా ఆసియా ఖండంలోని అతిపెద్ద హాస్పిటల్గా ఇది పేరుగాంచిన విషయం అందరికీ తెలిసిన విషయమే. మున్ముందు అంగవైకల్యంతో బాధపడే చిన్నారులకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని బర్డ్ సంచాలకులు డాక్టర్ జగదీష్ వెల్లడించారు. బాలాజీ వికలాంగుల శస్త్రచికిత్స పరిశోధన మరియు పునరావాస కేంద్రం బర్డ్ హాస్పిటల్ 1985వ సంవత్సరం ప్రారంభించి మన రాష్ట్రంలోనే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే అంగవైకల్యంతో బాధపడే చిన్నారులకు అందరికీ కూడా శస్త్రచికిత్సలు నిర్వహిస్తూ స్వాంతన చేకూరుస్తూ మరియు వారిని తిరిగి సమాజంలో నిలిచేటట్టు చేయటం జరుగుతూ వస్తుంది. ముఖ్యంగా మన రాష్ట్రంలోనే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు అంగవైకల్యంతో బాధపడేవారే కాకుండా ఆర్థోపెడిక్ విభాగంలో వివిధ రకాలైన బాధలతో బాధపడే వారికి కూడా ఇక్కడ చికిత్సలు నిర్వహించడం జరుగుతుంది. ఇంతవరకు 1,95,000 మందికి పైచిలకు శస్త్రచికిత్సలు నిర్వహించి మరలా వారిని సమాజంలో నిల్చునేటట్టు చేయటం కూడా జరిగింది. వీరందరూ కూడా దీపావళి పండగను జరుపుకోలేదనే బాధ లేకుండా, ఇల్లు వదిలేసి ఇక్కడ ఉన్నాము కోల్పోయామనే బాధ కూడా లేకుండా వారితో బర్డ్ డాక్టర్లు కానివ్వండి, అలాగే పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, కుటుంబ సమేతంగా ఇక్కడ అందరితో కలిసి ఈ పండుగ జరుపుకోవటం ద్వారా వారికి మనోధైర్యం, సంస్థ అంటే ఒక ట్రస్ట్ కానివ్వండి, ఒక నమ్మకం అన్నీ కూడా కలుగుతుంది. దాంతో వారు పడే బాధల్లో కూడా 50% స్వాంతన కలుగుతుంది. ఇది 1997వ సంవత్సరం నుంచి రెగ్యులర్గా ఈ పండగ బర్డ్ హాస్పిటల్లో చేసుకోవటం జరుగుతోంది. దీనికి శివకాశి నుంచి వైగవ్ గారు కానివ్వండి, వారందరూ అవసరమైన బాణాసంచాలు కూడా పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే చైర్మన్ బిఆర్ నాయుడు గారు, ఎగ్జిక్యూటివ్ అనిల్ కుమార్ సింఘాల్ గారు బర్డ్ హాస్పిటల్ ముందు ఎంతో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముందుకు ఎన్నో ఆలోచనలు చేయడం కూడా జరుగుతూ వస్తాం. కృష్ణా జిల్లానా? ఏమైంది కాలు నీకు? వణుకొచ్చిందా? చూడు, వెరీ గుడ్. నీకంటే చిన్నోడు. మీరు కూర్చో. ఒంగోలా? ఏమైంది? పడి కాలు మడు రాదు. చక్కగా నువ్వు పట్టుకోవా? వద్దా? భయమా? చూద్దాం. ఇస్తాం. ఇదో పట్టుకో.
అటు తిరిగి వెళ్ళాలి. మనకు వే అతరం కొంచెం క్రాకర్స్ ఉంది, కొంచెం ఆపేది, కొంచెం లైవ్ ఉంది. 7 o'clock. ఇక్కడ పైన చూడు.